హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము ప్రాణం బీజం గురించి, ప్రాణం ఉత్పత్తి గురించి, బేబీ గురించి. అటు నుంచి ఆ పూర్తి వీడియో కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో పెడుతున్నాను. 1441 గురించి ఇంకొక వీడియో. తన తల్లికి అవి 4 సందేశాలు ఇచ్చిన తర్వాత టెస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. టెస్టింగ్ అంటే హాస్పిటల్ పోవడానికి. మనం హాస్పిటల్ పోయిన తర్వాత ఆడ కొన్ని టెస్టులు ఉంటాయి. అవి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మగవాళ్ళకి కానీ ఒక టెస్ట్ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే మగవాళ్ళకి ఏం టెస్ట్ చేయరు, ఆడమ్మకి మాత్రమే టెస్ట్ చేస్తారు. దాని తర్వాత టెస్ట్ చేసి దాని తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత 4 వీక్ ఒకసారి వచ్చి తప్పనిసరిగా టెస్ట్ చేయించుకొని పోతావండి అని చెప్తారు. ఏమన్నా ఇంకా చిన్న చిన్న ప్రాబ్లాలు కానీ ఏదైనా ప్రాబ్లం అనేది ఇచ్చిందనుకో స్కానింగ్ అనేది చెప్తారు. లాస్ట్లో డెలివరీ అయ్యే టైం లోపల 4 స్కానింగ్లు అనేది ఉంటాయి. ఒకసారి అప్పుడైనా తీయచ్చు, లేదంటే 4 మంత్ తర్వాత 8 మంత్ 14 డేస్కి ఇలా 4 స్కానింగ్లు మొత్తం డెలివరీ అయ్యే లోపల ఉంటుంది ఫ్రెండ్స్. అవేమి అంటే ఈ స్కానింగ్లు ఎందుకంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది, తన తల్లి ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది అని ఇట్లా కొన్ని వాళ్ళ ఆలోచనలతో చిన్న ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికోసం ఈ స్కానింగ్లు బేబీ గురించి ఇట్లా ప్రతి దాని గురించి వాళ్ళకి స్కానింగ్లో నీట్గా అర్థమవుతుందని స్కానింగ్ తీస్తారు. ఎందుకు తీస్తారు అంటే కారణం చెప్పి. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్. హాస్పిటల్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు, 4 జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి. 4 జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. నార్మల్ డెలివరీకి బేబీకి తల్లికి బాగుండేది అట్లాగా. ఫస్ట్ వచ్చేసి బేబీ వాళ్ళ మమ్మీ గర్భవతి వారు ఎక్కువగా బరువు మొయ్యకూడదు. రెండోది వచ్చేసి పరిగెత్తడం అస్సలు కానీ చేయకూడదు. మూడోది వచ్చేసి టెన్షన్లు తీసుకోకూడదు ఫ్రెండ్స్. టెన్షన్లు తీసుకుంటే లోపల ఉన్న బేబీకి కానీ ఎఫెక్ట్లు, ఇవన్నీ మీరు ఏదైనా కానీ చిన్న పొరపాట్లు చేసినారనుకో బేబీకి చాలా ఇబ్బందులు వస్తాయి. 4వది వచ్చేసి భార్యాభర్తల గురించి. మీరు డెఫినెట్గా మీరు దూరంగా ఉండాలా. మీకు అలా ఏమైనా ఆలోచనలు ఉంటే డాక్టర్తో సలహా తీసుకొని ఏదైనా ముందుకు పోవాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను. దాని తర్వాత వచ్చేసి మనకి పూర్తిగా మళ్ళా 41 వీక్స్కి బేబీ అనేది మనం తీసుకునే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే 41 వీక్స్కి బేబీ భూమి మీదకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొందరు దీన్ని షార్ట్కట్గా అంటారు ఫ్రెండ్స్, 9 నెలలు 10 నెలలు అని చెప్పేసి. దాని గురించి మళ్ళీ మీకు ఇంకా క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటారు, నెలలు తక్కువ అనే వాళ్ళ గురించి కానీ, అబార్షన్ గురించి కానీ, నెక్స్ట్ వచ్చేసి సిజరింగ్ల గురించి కానీ ప్రతి దాని గురించి ఒక వీడియో పెడతాను. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లా ఏం జాగ్రత్తలు అనేది ఇంకోసారి కావాలంటే చెప్తాను, వినండి. ఎక్కువగా అమ్మాయి కానీ అబ్బాయి అయితే ఇవి కంపల్సరిగా తన భార్యకి అనేది కంపల్సరిగా చాలా జాగ్రత్త దగ్గరుండి తీసుకోవాలి. అసలు టెన్షన్ అనేది ఇవ్వకూడదు. మైన్గా టెన్షన్ కానీ, బరువు కానీ, పరగాడడం కానీ, చిన్న సమస్యలు ఉంటే తన భార్య వరకు చెప్పకుండా చిన్నపిల్లతో పాటే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకుంటే మామూలు డెలివరీకి చాలా ఇబ్బందులు లేకున్నట్లుగా చాలా ఈజీగా మామూలు డెలివరీ అవుతారు ఫ్రెండ్స్. ఒక దినం లేట్ అయినా కానీ మామూలు డెలివరీ కోసమే చూడండి. మీకు ముందరికి కానీ బాగుంటుంది. మీకు నేను చెప్పినది అర్థమయ్యంటే ఒక చిన్న లైక్ కొట్టి ఒకటి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.